ద లార్డ్. కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రభువుని నమ్మి కూడా ప్రయోజనం లేదు బ్రదర్, వారి జీవితం ఇంకా అన్యుల వలనే ఉంది. పేరుకు యేసు ప్రభువుని నమ్మారు, పేరుకు బాప్తీసం తీసుకున్నారు, పేరుకు మందిరానికి వస్తున్నారు, పేరుకు బల్లలో చేయి వేస్తున్నారు, కానీ అన్ని అన్య సాంప్రదాయాలు, ఆచారాలే. వారికి అన్యులకు లోకస్తులకు తేడా లేదు అన్నట్లుగా నీ సాక్ష్యం ఉందా? ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, అది చాలా ప్రమాదకరం. బుద్ధిపూర్వకంగా అన్నీ తెలిసి కూడా మళ్ళీ నువ్వు పాపం చేస్తే నీకు వచ్చే శిక్ష భయంకరం. దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా క్షమాపణ కోరి తక్షణమే క్షమించబడి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ పత్రిక 5:10, వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. తీర్మానం తీసుకో, ఇంతవరకు నాయన నిన్ను నమ్మి కూడా చీకట్లో నడిచాను, ఇక మీదట వెలుగు సంబంధిగా నడుస్తాను ప్రభువా. నాకు మంచి తీర్మానం తీసుకోగలిగితే ఆయన నిన్ను క్షమించి వెలుగులో వెలుగు సంబంధి వలె ఆయన నిన్ను నడిపింపజేస్తాడు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. వెలుగు సంబంధులుగా ఎవరైతే లేరో వారిని ఇప్పుడే నాయన వెలుగు సంబంధిగా మార్చమని, రక్తంతో కడిగి చీకటిని తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.